వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ఈరోజు అయితే అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజు మేము ఇంట్లో పూజ చేసుకొని ఎక్కడికి బయలుదేరుతున్నామో ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి, తెలుస్తుంది. ఈరోజు వరలక్ష్మి స్పెషల్ కాబట్టి నేనైతే రెడ్ శారీ అయితే కట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తామో వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇంత పెద్ద ప్యాక్లో ఏం ప్యాక్ చేసిందో చూడాలనుకుంటే వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మేము కార్ ఎక్కామంటే డైరెక్ట్ హైదరాబాద్లో దిగుతామని. దాని నా ప్రాణం తీస్తున్నాడు ఎందుకో ఇక మేము మా మమ్మీని చూస్తే ఇక నేను బాగా, అందుకనే మమ్మీ గురించి చెప్పాల్సి వచ్చింది. వంకర కాదు మరి, అది అట్లనే ఉంటుంది. ఇంకా మీరు గ్లాస్ పెట్టాలని చెప్పారు, అది ఉంటుందా అనే? గోడకు పెడితే కరెక్ట్ అవుతుంది. ఎట్లా ఉంటుంది మళ్ళీ నేను చూసినాక చేంజ్ చేయించిన. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే ఫస్ట్ టైము జరుపుకుంటున్నారు. సో అందుకే రావాల్సి వచ్చింది, మీరు కూడా చూసేయండి. ఎక్కడ కొన్నారు? మీషోలోనా? బ్యాక్గ్రౌండ్ బాగుంది. దేంట్లో కొన్నారు? ఆన్లైన్ అన్నా?
strength Instagram page now is very important. మంచి పెట్టాయి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఆడపిల్లకు ఇంతకు మించి ఇంకేం కావాలండి. ఆడపిల్ల అన్నప్పుడు తల్లిగారింటికి ఒక లక్ష్మి లాగా ఉండాలి. అది ఎవరైనా సరే అలా ఉంటే వాళ్ళకైనా మనకైనా చాలా చాలా మంచిది. సో ఈ వీడియోనైతే ఎండింగ్ వరకు అయితే చూసేయండి, చాలా బాగా వచ్చింది. ఇంకా ఎవరెవరికి మేము ఇచ్చామో పసుబొట్టు చూసేయండి. ఇలాంటి ఆచారాలు, పండగలు ఇవన్నీ మన బంధాలనే ఇంకా మెరుగుపరుచుకోవడానికే వస్తాయి. ఇక్కడైతే మా ఇంటి బంగారాలకైతే పసుబొట్టు అయితే నేను ఇక్కడనే ఇచ్చేస్తున్నాను. ఇంకా నా చిన్న బుడ్డని కూడా పక్కకు కూర్చుని పెడదామంటే అది కూర్చోవట్లేదు, నా మీదనే కూర్చుంది. ఇంక ఇలానే కూర్చొని నేనైతే ఇద్దరికి పసుబొట్టు అయితే ఇస్తున్నాను. మేము ముగ్గురం ఒకటే ఫ్రేమ్లో కనిపించడం చాలా బాగుంది కదా. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనైతే సందడిగా వరలక్ష్మి వ్రతం అయితే ఫినిష్ చేసుకున్నాము. చాలా ఓపిక ఉండాలండి ఇలా జరుపుకోవాలంటే. సో మా మరదలకు ట్రెడిషన్ పట్ల కొంచెం అవగాహన ఉండటం వల్ల ఇదంతా కంటిన్యూ అవుతుంది. చాలా చాలా బాగా అనిపించింది. ఇలా హ్యాపీగా ఉంటూ పనులు చేసుకుంటూ ఉంటే ఎంత పనైనా ఈజీగా చేసేయచ్చు. సో అలానే సెలబ్రేట్ అయితే చేశారు. మార్నింగ్ ఎప్పుడో 4 o'clock నుంచి స్టార్ట్ అయితే వాళ్ళ వర్క్ కంటిన్యూ ఇప్పుడు టిల్ 8-8:30 అవుతుంది. స్టిల్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఇక్కడ. ఇంకా నేను వరలక్ష్మి వ్రత పూజ కోసమే వచ్చానా, ఇంకా దేనికోసమైనా వచ్చానా, నెక్స్ట్ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడాలి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. గుర్తుంది కదా, ఈ జనవరి వరకు నా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోవాలి. అది మీ అందరి చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.
ఎంతోమంది చూస్తారా, మన వాళ్ళే మనలే చూసుకొనికుంటుంది అంతే. వచ్చిండ్రా సుప్రజ ఎవరు? సుప్రజ ఎవరు? సుప్రజనా? చరణ్. ఇంటి కాడ కూడా గుర్తు చేస్తుంది ప్రవళికత్త. ఆ ఫోటోలో ప్రవళికత్త ఏది? మీకు వరలక్ష్మి వ్రతము డీటెయిల్గానైతే ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ డెకరేషన్ నుంచి అమ్మవారి శారీ కలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూడగానే చాలా అట్రాక్టివ్గా కలగా అనిపించింది. సో ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు ఎన్నో చేసుకోవాలి. ఇంకా అంతకు మించిన ఇదంతా చేయాలంటే మనుషులకు ఓపిక ఉండాలి. ఆ ఓపికను పెంచుకుంటూ ఇంకా ఇలానే చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కమెంట్ చేయండి. నందినెక్కిన వారు నానట జిద్దులు నాగలోకమంత కట్టెలట. జోజో మంగళం సత్యశివ మంగళం జోజో మంగళం ఇంకా అంతా ఫైనల్గా అందరికి ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడనైతే మేము నైట్ అయితే తింటున్నాము. చేసిన ప్రసాదాలతో ఫుడ్ని అయితే ఫినిష్ చేస్తున్నాము. ఇంకా రేపు ఇంతకు మించిన పని అయితే ఉంది. అది ఏం పనో ఎందుకో నేనైతే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే వరకు వెయిట్ చేయండి. అంతవరకు నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.